వెల్కమ్ టు ఆదాం న్యూస్. నేను సుమలత. బీజేపీ టీడీపీ కూటమిపై వైసీపీ చేసే ప్రచారాలపై మీడియా సమావేశం. విజయవాడ టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరు కూడా టీడీపీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నారు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ముస్లిం ఓట్లను తన ఖాతాలో వేసుకోవడానికి కూటమిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పేటీఎం బ్యాచ్ ని పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మండిపడ్డారు. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. సుస్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే ఏ సర్వే చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు తహతహలాడుతున్నారు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. ఎందుకంటే పోయినసారి అయితే మనం 151 సీట్లు కొట్టాం. ఈసారి అంకె మూడిట్లో ఏ అంకె విడిపోతుందో తెలీదు. 15 సీట్లు వస్తాయో, 5 సీట్లు వస్తాయో, 1 సీటు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో, అయోమయంలో జగన్మోహన్ రెడ్డి పడిపోయి ఆయన ఏం చేశాడంటే కులాలు మతాల విషయం ఎత్తి ఏదైతే బీజేపీ ఇష్యూ ఉందో ఆ బీజేపీ భూతాన్ని యూపీ బీహార్లో జరిగే ఇన్స్టెన్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ భయపెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు వెళ్లకుండా ముస్లిం ఎస్సీల ఓటు తన ఖాతాలో వేసుకోవాలని శత విధాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. విజయవాడ నగరంలోనే దాదాపు 100 మంది పేటీఎం కుక్కల్ని పెట్టి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పురంధేశ్వరి గారు చెప్పని మాట మార్ఫింగ్ ఫోటో పెట్టాం, ఆమె ఏదో చెప్పారని పెట్టాం. అచ్చెన్నాయుడు గారి ఫోటో పెట్టాం, ఆయన ఏదో చెప్పారని పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాం, చంద్రబాబు నాయుడు ఏదో స్టేట్మెంట్. ఇదే పని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఏదైతే పేటీఎం గాళ్ళు ఉన్నారో ఇదే పనిలో పడిపోయారు. ఎందుకు ఇంత భయం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ అలయన్స్ అయింది. ఈ యొక్క పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారు. 160 సీట్లు ఈ పొత్తుకు వస్తున్నాయని అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం డిస్టర్బ్ చేయాలి. ముస్లిమ్స్లో, ఎస్సీస్లో డిస్టర్బ్ చేసి బీజేపీ భూతాన్ని పెంచి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు ఈ రోజుది కాదు. గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంది, 2014లో కూడా. అంతకు ముందు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము బీజేపీతో పొత్తులోనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీలో పొత్తు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రమే కాదు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ముస్లింలకు హాని అనేది ఎక్కడా జరగలేదు. ముస్లింల సంక్షేమాన్ని ఎక్కడా కూడా తగ్గించలేదు, ఇంకా పెంచారే తప్ప. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడా కూడా క్రియేట్ అవ్వలేదు. సుఖశాంతులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముస్లింలు ఉన్నారు. కానీ ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అని క్రియేట్ చేసి ఉన్నది లేనిది అన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, మొన్న ఒక మత పెద్ద కూడా ఈ వాట్సాప్లో వేసినప్పుడు నేను ఒకటే అడిగాను, మీరు ఏదైతే ఫాల్స్ ప్రచారం చేస్తున్నారో, అబద్ధపు ప్రచారం చేస్తున్నారో, ఈ ప్రచారానికి మీరు అల్లాహ్కు జవాబు ఇవ్వాల్సి ఉందా లేదా అని అడిగితే ఆయన చెప్తాడు, ఈ రాజకీయాల్లో ఇంతే అంటాడు. అంటే ఇటువంటి మైండ్ సెట్ను తయారు చేసుకున్నారు. ఎవరైతే మరణాంతర జీవితం ఉంది అని నమ్ముతున్నాడో ముస్లిం, ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి పనులు చేయడు, ఫాల్స్ ప్రాపగండా చేయడు. మనం రాజకీయాల్లో ఉన్నా, మనం మసీదులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మనం కనుక అబద్ధం చెప్పి అబద్ధం ప్రచారం చేస్తే
దానికి అల్లాహ్కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 4% రిజర్వేషన్